మంచిగా ఇంట్లో మనవరాళ్ళు ఉంటే చదువులు కానీ ఎక్కడికో పాయకానికి పంపించేశాడు నా కొడుకు. ఫారెన్కి పంపించాడు నా కొడుకు. ఈరోజు పండగ, వాళ్ళు ఇంకా నిద్ర లేచారో లేరో. లేపుదాం. వీళ్ళు ఇంకా లేచినట్లేదు. రమ్య, యోధా, రమ్య, యోధా, మిమ్మల్ని ఓపమా కాదే బామ్మ. ఎవరే ఇది నన్ను ముసలి గిసిలా అంటుంది? ఏంటి మన రమ్యనా? యోదా, మీ ఊర్లో గాలి దుమ్మ ఏమైనా వచ్చిందా? మరి అదేంటి దాని చుట్టూ అలా అయిపోయినది? బొచ్చు కుక్క మీద కుచ్చి టోపి పెట్టినట్టుంది. దానికి 10,000. రమ్యనా? సర్లే కానీ దాన్ని తిరగమను. వసే రమ్య, నిమ్మకం మంట, అంత పొడుగుండ జుట్టుని కట్ చేసుకున్నావా? నీ దగ్గర అయితే ఏ హెయిర్ స్టైల్ చేయించుకోవాలన్నా కత్తిరించుకోవాలి జుట్టు, కానీ ఇక్కడ దిగ్ పెట్టుకుంటే సరిపోతుంది. సర్లే మీరు చావలే కానీ ఇదిగో స్నానాలు అవి అయిపోయాయి కదా? స్నానం? యు మీన్ బాతింగ్? యా బాతింగ్. బాతింగ్ మొన్న ఒకసారి చేశాను. నిన్నేమైనా చేశానా యోగా? నాకు తెలియదు కానీ లాస్ట్ సండే నేను చేసినప్పుడు నువ్వు చేసావు. yes you did. I did? yes. విన్నావుగా ముసలి, లాస్ట్ సండే ఒకసారి చేశాను, మొన్న ఒకసారి చేశాను అంతే. మొన్న గోక్కున్నాను, ఈ రోజు గోక్కున్నాను, అంత ఈజీగా చెప్తున్నారేంటి? అయ్యో ఆడపిల్లలే దిక్కుమాలిన మొహం లాగా. స్నానాలు చేయకపోతే ఎలాగే? వెళ్ళి స్నానం చేయండి. చిచి, 1 hour డిసిషన్ తీసుకున్న తర్వాత మా ఫ్రెండ్స్ ని అడిగి చెప్తాము. ఏమని? స్నానం చేయాలో వద్దో? వసే, స్నానం చేయాలో వద్దని పక్కన ఫ్రెండ్స్ని అడుగుతారా? అంతేలే, మీరు పాయకానికి వెళ్ళాక ఫారెన్కి వెళ్ళాక చాలా మారిపోయారు. సరేలే కానీ ఇలా స్నానాలు చేయకుంటే ఉంటే కంపు కొడుతుంది కదే. కంపు కొడుతుందా? ఎందుకు? మీ దగ్గర అయితే ఈ రోజు వండిన కూరే రేపటికి కంపు కొడుతుంది. అది మా దగ్గర అయితే నువ్వు సంవత్సరం క్రితం నా కోసం ఏం తీసుకొచ్చావు? నీకు ఇష్టమని బెండకాయ ఫ్రై చేసుకొచ్చాను. అదిగో దానికి ఇష్టమని ఆలుగడ్డ ఫ్రై తీసుకొచ్చాను. అలాగే ఉంది, నేను కూడా అది తీసుకుంటున్నాను. పోయిన సంవత్సరం వండిన కూరని దాచుకొని ఇప్పుడు తిన్నారా? అందుకని స్నానం కూడా పోయిన వారం చేశారు, ఇప్పుడు చేయను అంటున్నారా? వసే మిమ్మల్ని. సర్లేండి, మీ చావండి, మీ తిండి మీరు తినండి. ఈరోజు పండగే, కనీసం పూజ చేశారా? పూజ నీ ఫ్రెండా? వసే చిన్నదానా, పళ్ళు వచ్చాయి కదా అని రెచ్చిపోకు. మళ్ళీ కొడితే 2 పళ్ళు మళ్ళీ ఊడిపోతాయి. పూజనే? you mean god pray? yes god pray. Oh god pray, right? ఓన్లీ నా మనవరాలు కాదు, ఎక్కడున్న పూజ పద్ధతులు మాత్రం చాలా మర్చిపోకుండా చేసుకుంటారు. మంత్రాలు అవి బాగా చదివావా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నేను మంత్రాలు చదివితే అది ఎవరింటి డబ్బా దాన్ని తిడుతున్నానేమో అని అనుకొని నా మీద కేసేసాడే ముసలి. అందుకే మంత్రాలు చదవకుండా పూజ చేస్తా. Oh my god! వసే ఏంటి, ఏం చేస్తున్నారు? అమ్మా వసే ఆపుతారా? రాబండి. వసే చదువుకోమని పాయకానికి ఫారెన్కి పంపిస్తే మీరు చేసే పద్ధతి ఇదా? కింద పట్లు వేసుకొని ఎగురుతున్నారా? మన సాంప్రదాయం ఇదేనా? పెళ్ళిళ్ళు అవుతాయా? ఏంటి
నీకు మా టీచర్ని చూపిస్తాను. మా టీచర్ని చూస్తే నువ్వు కూడా డాన్స్ చేస్తావు. Yeah, you also danced. మీ టీచర్ అంట మీ తాత నాతో డాన్స్ చేయించకపోతే కాశీకి పంపించేసాను తెలుసా? అంతేనా? చూపించు. సరే ఒకసారి చూడు. గుండె గుబులుని గంగకు వదిలి ముందు వెనుకలు ముంగిట వదిలి ఊరి సంగతి ఊరికి వదిలి దారి సంగతి దారికి వదిలి తప్పు ఒప్పులు తాతల కొదిలి సిగ్గు ఎగ్గులు చీకటి కొదిలి తెరలను వదిలి పొరలను వదిలి తొలి తొలి విరహపు చెరలను వదిలి గడులను వదిలి ముడులను వదిలి గడబిడలన్నీ గాలికి వదిలేసి Dance. ఎలా ఉంది బామ్మ? అది చేస్తే బాగానే ఉంది. దీన్ని బట్టి నీకేమర్థమైంది? ఏమర్థమైంది? ఆమె చేస్తే డాన్స్ బాగుంది, మీరు చేస్తే చాలా చండాలంగా ఉందని చెప్తున్నాను. బామ్మ. నేను బామ్మ.